వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్య డిజైన్స్. కార్తీక మాస విశిష్టత 7వ రోజు కథ. హరిహరులను పూజించే విధానము. కార్తీక మాస మహత్యం గూర్చి మనం ఎంత చెప్పుకున్నా విన్నా తనివి తీరదు. ఈ మాసములో శ్రీహరిని బిల్వపత్రములతో కానీ తులసీ దళములతో కానీ విష్ణు సహస్రనామ పూజ చేస్తే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఆ ఇంట నివాసం ఉంటుంది. ఉసిరి చెట్టు కింద భగవంతుని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారు భుజించినచో సర్వపాపాలు తొలగిపోవును. కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు కనీసం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఏదైనా కోవెలకు వెళ్ళి భక్తిగా నమస్కరించి సాష్టాంగం చేసినచో వారి పాపములు తొలగి కైవల్యం పొందుతారు. కలిగి ఉన్నవారు హరిహర క్షేత్రాలకు వెళ్ళి పూజలు హోమాలు దాన ధర్మాలు చేస్తే అశ్వమేఘయాగం చేసినంత ఫలితాన్ని పొందడమే కాక వారి పితృదేవతలు కూడా వైకుంఠమునకు చేరుకుంటారు. హరిహర దేవాలయాల వద్ద రుండా ఎగరవేసినచో వారి మరణానంతరము యమకింకరులు దరికి రారు. రుండా అంటే జెండా అండి. వారు చేసిన కొన్ని కోట్ల పాపములు కూడా పోవును. తులసి కోట దగ్గర ఆవు పేడతో శుభ్రంగా అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారములలో ముగ్గులు వేసి ఆ ముగ్గులు మీద నువ్వుల ధాన్యము ఉంచి వాటిపై నువ్వుల నూనెతో నింపిన ప్రమిదను ఉంచి పత్తి ఒత్తును వేసి వెలిగించాలి. ఆ దీపం అఖండ జ్యోతి వలె రేయింబవళ్ళు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టిన దీపాన్ని నందాదీపం అంటారు. అలా చేసిన వారికి మరుజన్మ అనేది ఉండదు, అంటే మోక్షాన్ని పొందుతారు. ఈశ్వరుడిని జిల్లేడు ఆకులతో పూజిస్తే ఆయుష్షు పెరుగుతుంది. సాలగ్రామమునకు నిత్యము గంధము రాసి తులసీ దళములతో పూజించాలి. ధనము కలిగిన వారు ధనము ఉండి దాన ధర్మములు చేయలేక పూజలు చేయలేకపోతే అటువంటి వారు మరుజన్మలో కుక్కలుగా జన్మించి ఆహారము దొరకక ప్రతి ఒక్కరితో దెబ్బలు తిట్లు తింటూ చాలా నీచంగా తమ జీవనం గడుపుతారు. ఈ మాసమంతా పూజలు వ్రతాలు చేయలేని వారు కనీసం ఒక్క సోమవారమైన నియమానుసారం శివకేశవులను పూజిస్తే ఈ మాస ఫలితం దక్కుతుంది. నమశివాభ్యం నమ యావనాభ్యం పరస్పరాక్లిష్ట వపుర్ధరాభ్యం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యం నమో నమశృంఖర పార్వతీభ్యాం. 7వ రోజు పారాయణం సమాప్తం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.